ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రాత్రి నుంచి వర్షం పడుతోంది. దీనికి సంబంధించి తాజా సమాచారాన్ని మా ప్రతినిధి మణికేశ్వర్ ప్రత్యక్ష ప్రసారం అందిస్తారు. వెంకటేష్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వర్షము అప్పుడే ఆగుతూ అప్పుడే దంచి కొడుతుంది. అంటే రాత్రి నుంచి కూడా ఉదయం 8 గంటల వరకు భారీ వర్షం కురిచింది. తాజాగా కొంత ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలో సద్దుమణిగిన ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలో మాత్రం కురుస్తూనే ఉంది. అంటే ఈ ఆగస్టు 16వ తేదీ నుంచి మొదలుకొని ఇవాళటి వరకు విడతల వారీగా వర్షం కురుస్తుండటంతో వ్యవసాయ రంగమే కాదు సాధారణ జనజీవనానికి కూడా తీవ్ర ఇబ్బంది ఏర్పడుతుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని 12 మధ్య తరహా చిన్న నీటి ప్రాజెక్టులన్నీ జలకలను సంతరించుకున్నాయి. వచ్చిన నీటిని వచ్చినట్టుగా కిందికి వదిలేయాల్సి వస్తుంది. ఇవాళని పరిగణలోకి తీసుకుంటే ఆదిలాబాద్ జిల్లాలో 17.5 మిల్లీమీటర్ల వర్షం కురిచింది. వాస్తవంగా 10 మిల్లీమీటర్లు కురవాల్సిన దానికి 17 మిల్లీమీటర్లు కురిచింది. అట్లాగే కుమరం భీం జిల్లాలో 10 మిల్లీమీటర్లకు గాను 29 మిల్లీమీటర్లు, మంచిర్యాలలో 7 మిల్లీమీటర్లకు గాను 49 మిల్లీమీటర్లు, నిర్మల్లో 6 మిల్లీమీటర్లకు గాను 28.8 మిల్లీమీటర్లు ఇవాళ ఉదయం నమోదైంది. అంటే జిల్లాల వారికి ప్రధానంగా అత్యధికంగా చూసుకుంటే ఆదిలాబాద్ జిల్లాలో ఇవాళ 8 గంటలకు 10.78 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైతే నిర్మల్ జిల్లాలో 5.34, మంచిర్యాల జిల్లాలో 6.28 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అంటే ఉదయం 8 గంటలకు తీసుకున్న లెక్క ప్రకారం ఇప్పుడు ఈసారి భారీగా ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురుస్తుండడంలో జనాలు ఒక ఆందోళన రేకెత్తింది. ఆదిలాబాద్ జిల్లాలో సహజంగా పత్తి, సోయా పంటలకు పెట్టింది పేరు. ఇప్పటికే ఈ 4 జిల్లాలను పరిగణనకు తీసుకుంటే పత్తి ప్రధానంగా ఆసిఫాబాద్ జిల్లాలో కొంత భాగము నిర్మలు, మంచిర్యాలలో ఉంటుంది. అంటే 12 లక్షల ఎకరాల పత్తి నీటి ఉంటే దాదాపు ఇప్పటికే 60,000 ఎకరాలలో పత్తి పంట నీట మునిగినట్టు వ్యవసాయ శాఖ ప్రాథమికంగా నిర్ధారించింది. తాజాగా ఇవాళ కురిసిన వర్షంతో కాస్త తెరిపినిస్తుందేమని అనుకున్న సమయంలో రాత్రి నుంచి 8 గంటల వరకు భారీ వర్షం కురుస్తుండటంతో తిరిగి వ్యవసాయ పనులకు ఆటంకం ఏర్పడింది. మళ్ళీ ఇవాళ రేపు కూడా భారీ వర్షం ఉన్నదని చెప్పి వాతావరణ శాఖ ప్రకటించింది. ఫలితంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా వ్యవసాయ పనులకు ముందుకు సాగేలా కనిపించడం లేదు. జనజీవనం కూడా పూర్తిగా స్తంభించిపోయింది. ఇప్పుడు ఇంతకు అరగంట ముందు వరకు కూడా ఆదిలాబాద్ జిల్లాలో చినుకులతో కూడిన వర్షం ఉంది. దాదాపు ఇప్పుడు 10:30 గంటలు కావస్తున్న ఈ ఆగస్టు 16వ తేదీ నుంచి మొదలుకుంటే ఈ రోజు వరకు ఒక మధ్యన ఒక 3-4 రోజులను మినైతే సూర్యుని జాడ కనిపించలేదు. మొత్తం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అంతా ఆకాశం మేఘామృతమై ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే వర్షాకాలం పోలేదు, అంటే వర్షాకాలంలో వర్షం కురుస్తున్నట్టుగానే అనిపిస్తుంది. ఈ భారీగా ఎండలు నమోదయ్యే ఈ జిల్లాలో సూర్యుని జాడ లేకపోవడం కూడా పంటల ఎదుగుదల కొంత ప్రభావం చూపుతుందనే వ్యవసాయ శాఖ శాస్త్రవేత్తలు కూడా ప్రకటించారు. తాజాగా కురుస్తున్న ఈ వర్షాల కారణంగా జనజీవనం కూడా పూర్తిగా వ్యాపార వాణిజ్య వర్గాలకు కూడా తీవ్ర ఆటంకం ఏర్పడుతుంది. పంచాయతీరాజు, R&B రోడ్లకు తీవ్ర నష్టం జరిగింది. వీటన్నిటికి సంబంధించి తాజాగా నిన్న అసెంబ్లీకి ముందు, అంతకన్నా ముందు కూడా జిల్లాకు సంబంధించిన శాసనసభ్యులైతేనేమి, మిగతా నాయకులైతేనేమి, లేక జిల్లా ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు సహా అందరూ కూడా ఉమ్మడి జిల్లా పైన ఏం జరుగుతుంది, అక్కడ నష్టం ఏంటని చెప్పి అధికార యంత్రాంగానికి దిశానిర్దేశం చేసింది. ఆదిలాబాదు, నిర్మలు, కుమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలో కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేసింది. కానీ ప్రకృతి పరంగా ఏమీ చేయలేని పరిస్థితి ఉంది. అంటే వర్షం ఎప్పుడు కురుస్తుందా, ఎప్పుడు కురవట్లేదా అనేది కూడా అంతుబట్టల మీద ఉంది. ఉదయం గంటన్నరగా భారీగా వర్షం కురుస్తుంది, మన తర్వాత ఒక అరగంట ఆగిపోతుంది, మళ్ళీ కురుస్తుంది. ఈ ఫలితంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆమె తప్ప ఎండ కనిపించట్లేదని ఒక అభిప్రాయం అయితే ఉంది. మిగతా రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల కంటే భిన్నంగా ఆదిలాబాద్ జిల్లాలో మహారాష్ట్రకు ఆనుకొని ఉంటుంది. దానికి అనుగుణంగా ఇక్కడ వ్యాపార వాణిజ్యం కూడా ఉదయం 9 గంటలకే ప్రారంభమవుతుంది. కానీ ఆగస్టు 16వ తేదీ నుంచి ఇవాళ వరకు చూస్తే 10:30 తర్వాత 11 గంటల వరకు కూడా దుకాణ సముదాయం తెరుచుకునే పరిస్థితి ఉంది. ఫలితంగా ఈ వర్షం అటు సామాన్య జనజీవనంపై కూడా ప్రభావం చూపుతుంది. ఇక ప్రభుత్వ కార్యకలాపాలకు విఘాతం ఏర్పడుతుంది. మరో 2 రోజుల పాటు ఇదే వర్షపాతం నమోదైతే మరింత నష్టం పంటలకు వాటిల్లే అవకాశం కూడా ఉంది. మొత్తం మీద ప్రభుత్వము ఏం చేస్తుందా అనేది పక్కన పెడితే వర్షం అయితే ఇక్కడ జిల్లా ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 1100 మిల్లీమీటర్ల వర్షపాతం అయితే గత 16 నుంచి ఇవాళ వరకు ఎప్పుడో చూసుకుంటే అంతకుముందు లోటు వర్షపాతం ఉండే, ఇప్పుడు నా సాధారణ వర్షపాతం చేరుకుంది. ఇంకా సెప్టెంబర్ వరకు అయితే మధ్యన ఇంత పెరిగే అవకాశం ఉంది. మొత్తం మీద జిల్లా వ్యాప్తంగా ఉమ్మడి జిల్లాను వర్షం వీడడం లేదు. ఎప్పుడు వస్తుందో ఎప్పుడు లేదో తెలియలేదు. ప్రధానంగా మహారాష్ట్రలో ఎగువన కురుస్తున్న
వర్షం కారణంగా ఇటు ఉత్తరాన పెనుగంగ దక్షిణాన గోదావరి కూడా నిండుగా ప్రవహించే పరిస్థితి ఏర్పడుతుంది. ఈ పరిస్థితి అంటే మరో 2 రోజుల పాటు కూడా వర్షం ఉండని చెప్పడంతో కూడా జిల్లాలో కొంత ఉత్కంఠ కనిపిస్తుంది. ఇది ఇక్కడ జిల్లా తాజా పరిస్థితి. కెమెరామెన్ కిరణ్తో మణి, ఫోటో స్టూడియో.